హై ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఇతని ప్రధాన పాత్రలో ఆమని అలాగే చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించిన మ్యూజిక్ షాప్ మూర్తి పాలడుగు విజయ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కొన్ని వారాల కిందట రిలీజ్ అవ్వడం జరిగింది. నేనైతే అప్పుడు మా ఊళ్ళో ఒక 2 వారాల తర్వాత రావడం జరిగింది మా ఊరి థియేటర్కి. నేనైతే అప్పుడు చూడటం జరిగింది, కానీ అప్పుడు రివ్యూ చేయడం కుదరదు కాబట్టి నేను ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా రివ్యూ చేయాలనుకున్నాను. ఫ్రెండ్స్, మరి ఈటీవీ విన్ యాప్లో అయితే ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, బాగుందా లేదా, మీరు చూడొచ్చా లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అజయ్ ఘోష్ గారు మనకి జ్యోతిలక్ష్మి, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జ్యోతిలక్ష్మి సినిమాలు అంటే చార్మి గారు ప్రధాన పాత్ర పోషించిన జ్యోతిలక్ష్మి సినిమాలో మెయిన్ విలన్గా, అంటే అప్పటికి కొన్ని పాత్రలు చేసి ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాతో కొంచెం గుర్తింపు వచ్చింది మెయిన్ విలన్గా. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి పుష్ప, దానికి ముందు రంగస్థలం, సుకుమార్ గారి 2 సినిమాల్లో ఆయనకి మంచి హైప్ వచ్చింది. రంగస్థలంలో మంచి పేరు వచ్చింది, అలాగే పుష్పలో అయితే ఇక తిరుగులేదు. పుష్పలో మంచి పేరు వచ్చింది, అక్కడి నుంచి ఆయనకి బాగా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ఆయన మ్యూజిక్ షాప్ మూర్తిలో ప్రధాన పాత్రతో ఆయనే లీడ్ రోల్తో సినిమా అయితే తెరకెక్కడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ సినిమా కథ ఏంటి అంటే జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే ఈ పాయింట్లోనే సినిమా ఉండిపోయింది, మీకు అర్థమైపోయింది. కానీ ఫ్రెండ్స్ ముందుగా పాయింట్ చెప్తాను. ఫ్రెండ్స్, పాయింట్ ఏంటంటే మనకి పాత రోజులు గుర్తున్నాయి కదా, మనకి క్యాసెట్లు వచ్చాయి, ఆడియో క్యాసెట్లు. ఆ క్యాసెట్ షాప్ నడుపుకుంటూ ఉండే వ్యక్తి ఈ మూర్తి. ఆదాయం సరిపోదు, అప్పులు చాలా ఉంటాయి, చదివించాల్సిన బాధ్యతలు ఉంటాయి. సెంటర్లో ఉన్న షాప్ అమ్మేసి ఏదైనా వ్యాపారం చేసుకుందామని భార్య ఆమెని చెప్తూ ఉంటుంది. కానీ అతనేమన్నా, అతనికి తెలిసిన విద్య నాకు ఇది ఒక్కటే, ఈ మ్యూజిక్ షాప్ నడపటం ఇది ఒక్కటే తెలుసు కాబట్టి నేను అమ్మలేను అని చెప్తాడు. కానీ ఇక ఖర్చులు ఇవన్నీ పెరిగిపోతుంటుందో మనం ఇందులోనే కొత్తగా ఏదైనా చెయ్యాలి అని చెప్పి డీజే అవ్వాలి అని అనుకుంటాడు. ఆయన డీజే అయ్యాడా లేదా అనేది ముఖ్య ప్రధాన క్యారెక్టర్ ఈ సినిమాలో. ఫ్రెండ్స్, మరి ఈయన డీజే అవ్వటానికి భార్య ఒప్పుకోదు, కానీ చాందిని చౌదరి ఈ సినిమాలో ఆయనకి హెల్ప్ చేసిద్ది. మరి ఆమె ఇతనికి ఎందుకు హెల్ప్ చేసింది, అసలు ఆమె ఎవరు అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. మెయిన్ పాయింట్ అయితే ఇది ఫ్రెండ్స్. మరి సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్, నేను ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను మీకు, సినిమా డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్. అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు ఉంది. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు ఆయన, చాలా అంటే చాలా బాగా చేశాడు. ఒక మధ్యతరగతి కుటుంబం గడిపే వ్యక్తిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అనుకునే విషయంలో కానివ్వండి, భార్యకి దగ్గర అవమానపడుతూ, అంటే ఆర్థిక స్తోమత లేక ఉండే వ్యక్తిగా, పిల్లలు కూడా ఒక పిల్ల అసహించుకుంటుంటుంది కానీ ఇంకొక పిల్ల అతన్ని చేరదీసిద్ది, అంటే బాగా దగ్గరగా ఉండిద్ది కూతుర్లు. ఇలాంటి సమయంలో అతను డీజే అవ్వాలి అని అనుకుంటాడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వయసుకి కళకి సంబంధం లేదు. మీలో చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు, నేను వయసులో ఉన్నప్పుడు అది చేయాలి ఇది చేయాలి అని అనుకొని చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఈ సినిమా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండిద్ది. గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పను కానీ కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తే ఈ సినిమాలో డైరెక్టర్ పాలడుగు శివ సినిమాను అయితే చాలా నీట్గా తీశాడు. ఎక్కడ కూడా తడబడిందట్టు నాకు అయితే అనిపించలేదు, కానీ అలాగని గొప్పగా ఏమీ తీయలేదు. సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ని ఇంకా బాగా క్యారీ చేయొచ్చని నాకైతే అనిపించింది. ఇది నా పర్సనల్, కొన్ని ఎమోషన్ సీన్స్ ఇంకా బాగా తీయొచ్చేమో అని అనిపించింది. కానీ తీసిన వరకు అయితే డీసెంట్గా తీశాడు. ఎక్కడా కూడా మీకు ఫస్ట్ హాఫ్ కానివ్వండి సెకండ్ హాఫ్ కానివ్వండి బోరు కొట్టలేదు. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు తర్వాత జరిగేది ఇదే కదా అని అయితే మనకు ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే స్టోరీ మనకి అర్థమైపోయినప్పుడు మనకి క్లైమాక్స్ ఏం జరిగిద్దో ముందే ఊహించేస్తాము. అలాగే ఇది కూడా ఊహించినప్పటికీ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయని సినిమా ఈ మ్యూజిక్ షాప్ మూర్తి. ఫ్రెండ్స్, మరి టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి ఒక వర్గం ప్రేక్షకులకి బాగా నచ్చిద్ది, అందరికీ నచ్చే సినిమానే. కొన్ని ఒక వర్గం ప్రేక్షకులకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండిద్ది, ఎందుకంటే మేము వయసులో ఇలా చేస్తుంటే బాగుండేది, వయసు అయిపోయింది, ఇప్పుడు నేను చేయగలనా లేదా అని అనుకునే వాళ్ళకే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి
ఒక కంటి తుడుపుగా ఉండిద్దేమో అని నేనైతే అనుకుంటున్నా. చూసి ఆహా మనం కూడా ఇలా చేయొచ్చా అని అనుకోవడానికి ఒక అవకాశం ఉండిద్దేమో అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సినిమాలో భానుచంద్ర గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు. చాందినీ చౌదరి తండ్రిగా చేశారు. అస్సలు ఏమాత్రం ఇంపార్టెంట్ లేని క్యారెక్టర్ అది. అస్సలు ఏమాత్రం కూడా ఇంపార్టెంట్ లేని క్యారెక్టర్ ఆయన చేశాడు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భానుచంద్ర గారు ఏంటి ఇలాంటి క్యారెక్టర్ చేశారేంటి, ఈ క్యారెక్టర్కి ఇంకెవరైనా చేయొచ్చు. అసలు క్యారెక్టర్కి గుర్తింపే లేదు సినిమాలో. అంటే హీరోయిన్ అనుకోవాల్సింది చాందినీ చౌదరి. హీరోయిన్ ఏం కాదు, ఒక క్యారెక్టర్. హీరోయిన్ అంటే ఎవరూ లేరు సినిమాలో. ఆమె తండ్రిగా చేశాడు. ఒకవేళ ఎడిటింగ్లో ఏమన్నా సన్నివేశాలు ఏమన్నా పోయినాయేమో తెలియదు, కానీ ఆయన చేయదగ్గ క్యారెక్టర్ అయితే కాదు. పెద్ద డైలాగులు లేవు, అనుకోదగ్గ క్యారెక్టర్ కూడా కాదు ఫ్రెండ్స్. మరి టోటల్గా సినిమా అయితే మీకు నచ్చిద్ది, ఓటీటీలో కాబట్టి ఖచ్చితంగా నచ్చిద్ది అని అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏ సినిమా నేను రివ్యూ చెప్పినా కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు చెప్తే అది వేరే లెక్క, కానీ ఓటీటీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడమని నేను చెప్పేది ఒక మంచి సినిమా అయితేనే మిమ్మల్ని చూడమని చెప్తాను. అజయ్ ఘోష్ గారికి మంచి సినిమా పడింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానివ్వండి, లీడ్ రోల్లో కానివ్వండి, మీరు ఎలా అనుకున్నా కానివ్వండి, మ్యూజిక్ షాప్ మూర్తి అయితే మీకు ఖచ్చితంగా నచ్చిద్ది ఫ్రెండ్స్. మీరందరూ కూడా కుటుంబంగా సహా కూర్చొని చూడండి, ఖచ్చితంగా నచ్చే సినిమా. ఓకే ఫ్రెండ్స్, మా రివ్యూ కనుక మీకు నచ్చితే, మీరు కనుక ఆల్రెడీ సినిమా చూస్తుంటే ఇతను కరెక్ట్గానే చెప్పాడని మీకు అనిపిస్తే, ఒకవేళ నా రివ్యూ చూసి మీరు కనుక సినిమా చూస్తే, మా రివ్యూ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.